అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరము మే నెలలో మంగళ బుధవారాల్లో జరిగే జాతర అదేనండి గంగమ్మ జాతర. మా ప్రాంతంలో ఈ గంగమ్మ జాతర చాలా బాగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ గంగమ్మ జాతరప్పుడు మా ఇంటి సాంప్రదాయకంగా ఏ పద్ధతిలో ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నానన్నమాట. ఎందుకంటే ముందు తరం వాళ్ళకి ఎవరికైనా గంగమ్మ జాతర చేసుకోవాలనే తపన ఉంటే ఎలా చేయాలని సందిగ్ధంలో పడకుండా నేను సదుద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానన్నమాట. తర్వాత రేపు జాతర అయితే ఈరోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలంటు స్నానమంతా అయ్యాక ఒక గిన్నె తీసుకొని అందులో 2 నుంచి 3 గరిటెల దాకా రాగిపిండి వేసుకొని అందులో ఎవరు ఎంగిలి చేయని నీళ్ళని పోస్తూ పల్చగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉన్న ఒక గిన్నెని తీసుకోవాలి. దానికి పసుపు కుంకుమ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక కలుపుకున్న రాగి మిశ్రమాన్ని పోసుకోవాలన్నమాట. దానిపై ఒక మూత ఉంచాలి. ఇప్పుడు ఈ గిన్నెని ఎండలో పెట్టాలన్నమాట. ఎండలో పెట్టే చోట నేలని శుభ్రం చేసుకొని ఒక 4 వేపాకు రెమ్మలని వేసి దానిపై గిన్నెను పెట్టాలి. అలాగే దానిపై ఒక చిన్న రాయిని పెట్టాలి. ఎందుకంటే కాకి ఏది నోరు పెట్టకుండా ఉంటుందన్నమాట. ఒక 6 నుంచి 8 గంటల పాటు ఉంచితే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు సాయంత్రానికంతా తెచ్చుకున్నానమాట. ఒకవేళ ఎండ లేకపోయినా కూడా కానీ మనము ఇంటి లోపలే కూడా ఈ విధంగా కలిపి పెట్టుకోవచ్చు. కొంతమంది అయితే ఎండ ఎంతసేపు ఉంటే అంతసేపు బయటే పెట్టేస్తారనమాట. తర్వాత ఇప్పుడు ఇలా తెచ్చుకున్న దాన్ని ఒకసారి కలుపుకొని అంబలి ఏ పాత్రలో అయితే చేస్తామో ఆ పాత్ర తీసుకొని శుభ్రంగా కడిగి ఆ పాత్ర కూడా పసుపు కుంకుమ పెట్టాలి. నేను ఇప్పుడు ఒక 1/2 కేజీ బియ్యం దాకా తీసుకున్నానమాట. బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు మంచినీళ్ళు మనము అన్నానికైతే ఎంత నీళ్లు పోస్తామో అంత నీళ్లు పోసుకొని దానిపై ఇంకొక 2 నుంచి 3 గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి. ఈ అంబలికి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను రేషన్ బియ్యంతోనే చేస్తున్నానమాట. తర్వాత ఆ పాత్రపై మూత ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ అంబలి పాత్రను పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతేనే స్టవ్ పైన పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అలాగే పొంగు వచ్చే వరకు ఉంచాలన్నమాట. ఇలా పొంగు వచ్చి మరిగేటప్పుడు మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ మూత పెట్టి ఉంచండి. బియ్యం అయితే బాగా మెత్తగా ఉడకాలి. ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుందన్నమాట అంబలి. అలాగే ఇప్పుడు చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయి అన్నము ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇందాక రాగిపిండి కలిపాం కదా ఆ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఈ అన్నంలో పోసుకోవాలన్నమాట. ఈ విధంగా పోసుకున్నాక గరిటె సాయంతో కానీ లేదంటే కర్ర సాయంతో కానీ అన్నాన్ని బాగా కలుపుకోవాలి. ఈ రాగిపిండి అన్నము బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా బాగా కలిపాక ఇప్పుడు పాత్రపై మూత ఉంచి 10 నుంచి 12 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే ఇలా ఉంది. ఒకసారి కలిపి చూశానన్నమాట. చూస్తే అంబలికి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు గరిటెతో ఉన్నది అలాగే పాత్ర చుట్టూ ఉన్నది కూడా చేతితో తీసేసి అలాగే మూత పెట్టి ఉంచేశాను. ఇప్పుడు ఈ పాత్రని పూజగదిలో ఉంచాలి. పూజగది కూడా ఎలాగో శుభ్రం చేసుకున్నాం కాబట్టి అక్కడ కూడా వేపాకు రెమ్మలని కొన్ని వేసి ఉంచి దానిపై ఈ పాత్ర ఉంచాలి. అంతేకాకుండా పూజగది గోడపై గంగమ్మ గుర్తుగా పసుపు కుంకుమతో ప్లస్ సింబల్ వేస్తారనమాట. అక్కడే మనము ఈ పాత్ర ఉంచుతున్నాము. తరువాత మరుసటి రోజు ఉదయము తలంటు స్నానాది కార్యక్రమాలు ముగిశాక గంగమ్మకి అంబలి ఎలా తీసుకువెళ్ళాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను ముందుగా అయితే ఒక గిన్నెలో సంగటి ముద్ద అయ్యేలాగా ఒక 2 గరిటెలు వేసుకొని ఈ విధంగా ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నానమాట. అంబలి కోసము ఒక వెడల్పాటి పాత్రను తీసుకోవాలి. అందులో ఉడికించిన సంగటి ముద్దను వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు కూడా ఏమాత్రము ఎంగిలి చేయని నీళ్ళనే పోసుకొని బాగా పల్చగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోండి. తర్వాత ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో కావలసినంత పెరుగు వేసుకోవచ్చు. తర్వాత ఒక పాత్ర తీసుకోండి. అది స్టీల్దైనా పర్వాలేదు, రాగి ఇత్తడి ఏదైనా పర్వాలేదు. దానికి కూడా పసుపు కుంకుమను పెట్టి విడి పూలైతే ఎలా కడతామో అలాగే వేపాకు రెమ్మలను కూడా కట్టాలన్నమాట. కట్టేసి ఆ పాత్ర చుట్టూ ఈ విధంగా చుట్టాలి. తర్వాత అంబిలి అందులో పోసాక ఒక ఉల్లిపాయ గడ్డ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పూజగదిలోకి తెచ్చుకొని వేపాకు మండలు వేసేసి అలాగే దానిపై
అరిటాకు వేసుకొని ఆ మొదటగా చేసిన సంగటి ముద్దని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మధ్యలో మాత్రము కొద్దిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా గిన్నె ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు అందులో పెరుగు పోసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. అరిటాకు పక్కలోనే ఇందాక అంబలి కలిపాం కదా పాత్ర, ఆ పాత్రను కూడా ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు అరిటాకుపై తమలపాకులు 2, వక్కలు 2, అలాగే అరటిపండు 2 పూలు పెట్టాలన్నమాట. నా దగ్గర మామిడిపండు ఉంటే అది కూడా పెడుతున్నాను. అలాగే ఒక చిన్న గ్లాసులో నీళ్లు కూడా పెడుతున్నాను అనమాట. అంబలి పాత్రలో ఒక వేపాకుని మాత్రము దానిపైన అలా ఉంచండి. ఇప్పుడు ఊతకడ్డి తీసుకొని వెలిగించుకొని ఒకసారి చూపించేసి అది పక్కన పెట్టేసి ఇప్పుడు కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టాక ఇప్పుడు తాంబూలం పెట్టాం కదా, అక్కడ చెరువు పక్క కొట్టిన కొబ్బరికాయని ఉంచాలన్నమాట. అలాగే కొబ్బరి నీళ్ళు కూడా గ్లాసులో పట్టుకునింది అక్కడ ఉంచాలి. తరువాత హారతి ఇవ్వాలన్నమాట. హారతి ఇచ్చేటప్పుడు మన మనసులోని తీరని కోరికలు ఏవైనా ఉంటే ఇప్పుడు గంగమ్మకి చెప్పుకోవాలి. ఏవైనా కష్టాలున్నా కానీ అవి తొలగించమంటూ మనము ప్రార్థన చేసుకోవాలన్నమాట. హారతి ఇచ్చాక కర్పూరము అలా ఎంతసేపు వెలుగుతుందో అలాగే ఉండనివ్వాలి. తర్వాత కర్పూరము కొండెక్కాక ఇప్పుడు ఈ అంబలిని మనము గంగమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాలి. గంగమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాక అక్కడ గంగమ్మ చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాకే అక్కడ పెద్ద పెద్ద పెనాలు పెట్టేసి ఉంటారు అంబలి పోసేకి. అందులో పోసేసి మనము ఇందాక వేపాకు చుట్టాము కదా, ఆ వేపాకును కూడా అక్కడే వదిలేసి ఖాళీ పాత్ర ఇంటికి తీసుకురాకూడదంటారు కాబట్టి అంబలిని కొద్దిగా ఆ పాత్రలో వేసుకొని మళ్ళీ అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి. అంబలితో పాటు ఇంకొక ప్లేట్లో కొబ్బరికాయ, ఆకు వక్క, అరటి పండ్లు, పూలు తీసుకువెళ్ళాలన్నమాట. తీసుకువెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేయాలి. ఇప్పుడు ఇంటికి వచ్చాక ప్రతి ఒక్కరూ గంగ జాతర అంటేనే కంపల్సరీ పొంగళ్ళు పెడతారు. అది ఈ వారం చాటింపు వేస్తే వచ్చే మంగళవారము జాతరలోపు పొంగలు పెట్టాలి. ఆ పొంగలు పెట్టే రోజు కూడా మంగళవారము, శుక్రవారము, ఆదివారం అయి ఉండాలి. నేనైతే అప్పుడు పెట్టలేదు కాబట్టి జాతర రోజే నేను పొంగళ్ళు చేసి నేను పంపిస్తున్నానన్నమాట. ఇప్పుడు ఆ పొంగల్కి ఏమేం పంపించాలో చూద్దాము. మీరు ఎందులోనైనా పొంగళ్ళు తీసుకోపోవచ్చు. ముందైతే గంపలో తీసుకెళ్తారు. నేనైతే ఇప్పుడు ఒక చిన్న బాస్కెట్లో పెడుతున్నానమాట. అందులో 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపండ్లు, కొన్ని పూలు, అలాగే పసుపు, కుంకుమ, కదుం పొడి, నల్లగాజు, ఊదవ కడ్డి, కర్పూరం, అగ్గిపెట్టె. అలాగే ఇంట్లోనే నేను పొంగళ్ళు చేసి ఆ చిన్న పాత్రలో పెట్టానన్నమాట. అలాగే పిండి దీపం అనేది కంపల్సరీ పెట్టాలా. నేను పాకం పట్టిన పిండి దీపాన్ని పెడుతున్నాను. పిండి దీపంలో నెయ్యి వేసుకొని ఒక జత వత్తి వేసుకోవాలి. అలాగే పిండి దీపానికి పసుపు కుంకుమ పెట్టాలన్నమాట. దీనితో పాటు ఒక కొబ్బరికాయ, ఒక చిన్న అరిటాకు, అలాగే పొంగలు అరిటాకులో వేసుకోవడానికి ఒక చిన్న స్పూన్ కానీ గరిటె కానీ తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మనము మన ఊరిలో ఉన్న ఏ గ్రామ దేవత కానీ అలాగే అమ్మవారి గుడికి కానీ తీసుకువెళ్ళి ఈ పొంగలు పెట్టాలన్నమాట. నేను గంగమ్మకి మధ్యాహ్నం పూట కుంభాన్నము రెడీ చేసుకోవాలి కాబట్టి నేను మా వారి చేత ఈ పొంగల్ని పంపిస్తున్నానన్నమాట. అందువల్ల నేను అమ్మవారి గుడిది మీకు వీడియో చూపించలేకపోతున్నాను. ఇప్పుడు గంగమ్మకి కుంభము ఎలా నివేదించాలో అలాగే ఎలా తీసుకెళ్లాలో గంగమ్మ దగ్గరికి అని నేను చూపించబోతున్నాను. వేప మండలు కొన్ని వేసుకొని దానిపై అరిటాకు ఉంచి అరిటాకులో ఒక స్పూను ఆవు నెయ్యి వేసుకొని అలాగే దానితో పాటు కాస్త అన్నం పెట్టుకొని అలాగే ఒక గరిటె దాకా గట్టిపప్పు వేసుకోవాలి. నేను మునగాకు తాలింపు చేశాను, అది పెట్టాను. అలాగే పూర్ణం కుడుములు కూడా చేశాను, అవి 2 పెట్టాను అన్నమాట. తర్వాత ఆకు ఒక్క, అరటిపండ్లు, పూలు అంటే తాంబూలము పెడుతున్నానన్నమాట. ఈ విధంగా పెట్టుకున్నాక ఒక మామిడి పండు కూడా పెట్టాను. అలాగే ఒక గ్లాసులో మంచినీళ్ళు పెట్టాను. అలాగే ఇంకొక ప్లేట్లో అరిటాకు పెట్టుకొని నెయ్యి కొద్దిగా వేసుకొని దానిపై అన్నం పెట్టుకొని అలాగే గట్టిపప్పు వేసుకొని గట్టిపప్పులో కూడా నెయ్యి వేసుకొని మళ్ళీ కొద్దిగా మునగాకు అలాగే పూర్ణం కుడుములు 2 వేసుకున్నాను. అలాగే 4 పక్కల చిన్న చిన్న పిండితో చేసిన ప్రమిదలు పెట్టుకోవాలి. మీరు ఏ షేప్లోనైనా మనము ప్రమిదలు చేసుకోవాలి. అందులో నెయ్యి వేసుకొని ఒక్కొక్క ప్రమిదలోనూ జత వత్తులు వేసుకోవాలన్నమాట. మునగాకు తాలింపుతో పాటు మునక్కాయ తాలింపు కూడా పెడతారు. చాలామంది ఏం చేస్తారంటే ఈ గంగమ్మ జాతరకి నాన్ వెజ్ పెడతారు. అంటే చికెన్ కానీ మటన్ కానీ కరువాడు కానీ పెడతారు. నేనైతే అవి ఏమీ పెట్టనన్నమాట. ఎందుకో నాకు మనసు అంగీకరించదు కాబట్టి నేను గట్టిపప్పు చేసి నెయ్యి వేసే తీసుకెళ్తానన్నమాట. తర్వాత ఇప్పుడు
ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో 2 తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు, పూలు, అలాగే పసుపు, కుంకుమ, ఊదకడ్డి, కర్పూరము, ఒక గిన్నెలో పాకం పట్టిన పిండి ప్రమిదను తీసుకువెళ్ళాలి. అందులో కూడా నెయ్యి వేసుకొని జత ఒత్తులు వేసుకోవాలి. అలాగే ఆ పిండి దీపానికి పసుపు కుంకుమలు పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను 1 డజన్ గాజులు కూడా ఆ ప్లేట్లోనే పెడుతున్నాను. అలాగే నేను ఒక చీర కూడా తీసుకువెళ్ళి అమ్మవారికి పెడదామని సపరేట్గా ఒక కవర్లో ఉంచుకున్నానన్నమాట. మీకు వీలైతే గాన ఈ ప్లేట్లోనే నిమ్మపండు మాల కానీ అలాగే పూలమాల కానీ తీసుకువెళ్ళచ్చు. అది మన సౌకర్యాన్ని బట్టి ఉంటుంది. అమ్మవారికి ఏదైనా ఇవ్వచ్చు అనమాట. అది వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అలాగే 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఒకటి వచ్చి అమ్మవారికి అక్కడ దిష్టి తీసి కొట్టే కొబ్బరికాయ అనమాట. ఆ కొబ్బరికాయని ఏమంటారంటే సూరా టెంకాయ అంటారు. అలాగే ఇంకో కొబ్బరికాయ వచ్చి దర్శనానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టాలన్నమాట. చూడండి, శుక్రవారం అయితే మనం ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగానే నేను పైన దీపం పెట్టేసి కింద ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము పూజ చేసుకుందాము. ముందుగా అయితే అమ్మవారికని ఒక ప్లేట్లో కుంభం పెట్టాము కదా, ఆ ప్లేట్లో ఉన్న పిండి దీపాలని వెలిగించుకోవాలన్నమాట. కొన్ని ప్రాంతాల్లో అయితే రాత్రిపూటే తీసుకువెళ్ళి ఈ కుంభము పెట్టేసి వస్తారనమాట. నేనైతే ఇప్పుడు మధ్యాహ్న సమయంలో పెడుతున్నాను. ఇక్కడ మా ప్రాంతంలో పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వాళ్ళ సమయానుకూలంగా పెడుతున్నారనమాట. కాబట్టి నేను మధ్యాహ్న సమయంలో వెళ్దామని ఇప్పుడు నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను. తర్వాత చూడండి ఎంత అందంగా ఉంది కదా కుంభం ప్లేటు. జాతర సమయంలో అయితే రాత్రిపూట కుంభం వేసేటప్పుడు ఈ ప్లేట్లలోని దీపాలు తీసుకొస్తూ ఉంటే ఇంకా అలానే చూడాలా అని అనిపిస్తుందన్నమాట. ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు 2 ఊదకడ్డి తీసుకొని వెలిగించుకొని ఒకసారి కుంభానికి చూపించాలన్నమాట. మీరు మీ ఇంటి గంగమ్మ జాతరని ఎలా చేస్తారో ఒకసారి కామెంట్లో చెప్పండి. అలాగే నేను చేసిన ఈ గంగమ్మ జాతర కూడా ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. తర్వాత ఇప్పుడు కర్పూరము వెలిగించుకోవాలి. కర్పూరం వెలిగించుకున్నాక కొబ్బరికాయని కర్పూరానికి చూపించి కొబ్బరికాయ కొట్టి తాంబూలానికి చెరొక పక్క ఉంచాలి. అలాగే కొబ్బరి నీళ్ళను కూడా ఒక పక్కగా ఉంచాలన్నమాట. ఇప్పుడు కర్పూరము హారతి ఇవ్వాలి. ఏ విధంగా అయితే ఉదయం మనము ప్రార్థన చేసుకున్నామో అదే విధంగా మీకు తీరని కోరికలు ఏవైనా ఉంటే తలుచుకుంటూ మీరు హారతి ఇవ్వచ్చు అనమాట. అలాగే డైలీ మనము పూజ చేస్తాము కదా, ఫోటో ముందర దీపం పెట్టి ఇప్పుడు ఆ ఫోటోలకు కూడా ఒకసారి హారతి ఇవ్వాలి. అలాగే ఇచ్చినాక ఇప్పుడు కర్పూరము కొండెక్కే వరకు ఆగాలన్నమాట. జాతర అంటే చాలామందికి చాలా ఇష్టం. అలాగే నేను ఇష్టపడే చేస్తాను. కాకపోతే పనుల విషయానికి వచ్చే లోపల జాతర ఎప్పుడైపోతుందా అని చూస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు కర్పూరం కొండెక్కిపోయింది. కుంభాన్నాన్ని తీసుకువెళ్ళాలన్నమాట. చూడండి, గంగమ్మ దగ్గరికి వెళ్ళాక నేను గంగమ్మ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తున్నానన్నమాట. ఒక ప్రదక్షిణ అయ్యాక 2వ ప్రదక్షిణలోనే మనము ఈ కుంభాన్నాన్ని గంగమ్మ ముందర పెట్టాలన్నమాట. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే గంగమ్మకి కుంభం వేసే ప్లేస్లో అందరూ కిందనే వేసేస్తున్నారు. అది చూస్తూ ఉంటేనే చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, మనము ఎంతో పవిత్రంగా చేసుకొచ్చిన కుంభాన్నాన్ని అలా కింద వేస్తుంటే చూసేకి చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారి దర్శనం కోసమై దగ్గరికి వెళ్తున్నాము. అమ్మవారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని పిల్లలందరూ అమ్మవారి దగ్గర ఇచ్చి అమ్మవారి ఒడిని తాకిస్తున్నారనమాట. తర్వాత నేను అమ్మవారికని తెచ్చిన తాంబూలం తట్టను అలాగే చీరని అమ్మవారి దగ్గర పెట్టి ఇవ్వమని చెప్పాను. వాళ్ళు అలాగే చేశారు. తర్వాత ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పిండి ప్రమిదని వెలిగించుకున్నాను. అంతలో ఇక్కడ ఒక ఆవిడకి అమ్మవారు పూనింది. ఇప్పుడు నేను పిండి దీపము అలాగే కర్పూరంతో అమ్మవారికి హారతి ఇచ్చానన్నమాట. అలాగే ఒక కొబ్బరికాయని సూరా టెంకాయ అని చెప్పాను కదండి, అది కూడా మా వారు కొట్టేశారనమాట. తర్వాత అమ్మవారిని బాగా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి తిరిగి బయలుదేరామన్నమాట. అమ్మవారిని మాత్రం చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా కాసేపు అలాగే ఉండాలా అనిపించింది. ఇక ఇంటికి వచ్చాక నేను ఆ తాంబూలం తట్టను అలాగే తీసుకువెళ్ళి నేను ఎక్కడైతే కుంభాన్నమంతా మనము నివేదించి దండం పెట్టుకున్నామో అదే ప్లేస్లోనే అలాగే పెట్టాను. చూడండి, వీడియో చూసిన వారందరికీ నా ధన్యవాదాలు.